హాయ్ మిత్రో, మరికొంతసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగబోతుంది. మీకు తెలుసు ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్లో వన్ సైడెడ్ విక్టరీ గుజరాత్ టైటన్స్ మీద అందుకొని చాలా చాలా జోష్ మీద ఉన్నారు. ఇంకో సైడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఆర్సీబీ మీద మళ్ళీ సెకండ్ టైం ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసి రెడీగా ఉన్నారు వాళ్ళ బ్యాటర్స్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ తోటి. ఇంకో సైడ్ చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్ల్లో 3 గెలిచింది, సన్ రైజర్స్ 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది. బట్ రెండు చూసుకుంటే హెడ్ టు హెడ్ చూసుకుంటే 23 మ్యాచెస్ ఆడాయి. అండ్ పోటాపోటీగా ఉన్న ఢిల్లీ 11 మ్యాచెస్ గెలిచింది, సన్ రైజర్స్ 12 మ్యాచెస్ గెలిచింది. బట్ లాస్ట్ 8 ఎన్కౌంటర్స్ చూసుకుంటే 3 మ్యాచెస్ మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది, 5 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. నెవర్‌థెలెస్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఢిల్లీ స్టేడియంలో, అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్కి సూపర్ రికార్డు ఉంది. ఆల్మోస్ట్ అక్కడ 7 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ సన్ రైజర్స్ గెలిచింది. ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే 6 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే డీసీ 1 మ్యాచ్ గెలిచింది. మీకు తెలుసు ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో చాలా వర్స్ట్ రికార్డ్ ఉంది. అంటే లైక్ 77 మ్యాచెస్ ఆడితే 32 మాత్రమే డీసీ విన్ అయింది, 43 మ్యాచెస్ ఓడిపోయింది. సో అడ్వాంటేజ్ సన్ రైజర్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. బట్ లాస్ట్ కొన్ని మ్యాచెస్ 5 మ్యాచెస్ చూసుకుంటే 6 మ్యాచెస్ చూసుకుంటే 5 టైమ్స్ డీసీ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అది 2023లో జరిగింది. 2023లో ఈ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 190 ఆడ్ స్కోర్ కొడితే దాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చేజ్ చేయలేదు. కమింగ్ టు ద పిచ్ రిపోర్ట్, అంటే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీలో, ఎందుకంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్తో వైజాగ్ని తీసుకొని 3 మ్యాచ్లు వైజాగ్లో ఆడారు. ఐ థింక్ 2 or 3 మ్యాచెస్ అక్కడ వైజాగ్లో ఆడటం వల్ల సో మనకి ఢిల్లీ స్టేడియం బేసిక్గా స్లోవర్ సైడ్ ఉంటుంది, స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది అనేది కామన్గా జరిగేది. బట్ యాజ్ ఫార్ ఐ నో లాస్ట్ సీజన్ మాత్రం అక్కడ బ్యాటింగ్కి అనుకూలించింది. సో ఈసారి కూడా బ్యాటింగ్ బాగుంటుంది. అండ్ ఈవెన్ వెటోరీ సన్ రైజర్స్ కోచ్ కూడా చెప్పాడు, పిచ్లో పెద్ద తేడా ఏం లేదు, ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ లానే మాకు కూడా అనిపిస్తుందని చెప్పాడు. సో ఈరోజు కూడా 6 హిట్టింగ్ కాంపిటీషన్ జరిగే ఛాన్స్ ఉంది, మళ్ళీ అడ్వాంటేజ్ సన్ రైజర్స్ హైదరాబాద్. కమింగ్ టు ద ప్లేయింగ్ లెవెన్స్ ఆఫ్ ద బోత్ టీమ్స్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా సెటిల్డ్ ప్లేయింగ్ లెవెన్తో ఉంది, అది మీకు తెలుసు. చేంజెస్ చేయడానికి ఏం లేదు. జయదేవ్ ఉనత్కర్ ప్లేస్లో ఇంకా కొత్త బౌలర్ని తీసుకునే ఛాన్స్ ఉంటుందా అంటే ఐ థింక్ పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు ఈసారి. చాలామంది డిబేట్ జరుగుతుంది మార్క్రమా ఫిలిప్స్ అని. బట్ ఒక విషయం చెప్తా వినండి, ఎవరిని ఇక్కడ ఏ ప్లేయర్కి బయాస్ ఏం లేదు. మార్క్రమ్ వచ్చేసి చాలా ప్రెజర్ సిచ్యువేషన్స్లో రాణించిన రికార్డ్ చాలా ఉంది. అండ్ మీరు చూసుకుంటే T20 ఇంటర్నేషనల్ వాళ్ళ రికార్డ్ చూసుకుంటే మార్క్రమ్ స్ట్రైక్ రేట్ 150 ఉంది, సేమ్ ఫిలిప్స్ కూడా స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 150 ఉంది. సో బోత్ ఆర్ హిట్టర్స్. బట్ మార్క్రమ్ వచ్చేసి కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేస్తాడు. అండ్ మీకు తెలుసు ఎవరు రోల్స్ వాళ్ళకి ఇచ్చారు. మార్క్రమ్ మాత్రం హిట్ చేయకుండా ఒక డీసెంట్ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు ఈ సీజన్లో. అది అతనికి ఇచ్చిన రోల్ కాబట్టి అతను కుదిరినన్ని బాల్స్ ఆపుకోగలుగుతున్నాడు. అండ్ ముంబై మ్యాచ్లో కూడా చూశారు, బూమ్రా వేసిన మంచి యార్కర్స్ని డిఫెండ్ చేయగలిగాడు. సో ప్రెజెంట్ అయితే మార్క్రమ్ తీయడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. మోస్ట్ ప్రాబ్లీ ప్లేయింగ్ లెవెల్ కూడా చేంజ్ ఉండదు. సో మార్క్రమా ఫిలిప్స్ అంటే పెద్ద డిస్కషన్ లేదు. ఎనీ డే మార్క్రమ్ వెరీ important and crucial for the team than Phillips. And coming to the playing level అయితే చేంజ్ ఏమి ఉండవు. బట్ మనం ఢిల్లీ గురించి మాట్లాడుకోవాలి. ఢిల్లీ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఢిల్లీలో ఇంజురీ కాన్సర్న్ ఉందండి. మిచ్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇద్దరు ఇంజురీస్తో పక్కకున్నారు. ఇక నార్చా కూడా పక్కకుంది, ఇంజురీ వల్ల అయ్యి ఉండొచ్చు. సో ఇంజురీ కాన్సర్న్ ఉంది. పోయిన మ్యాచ్ వాళ్ళు 3 ఓవర్సీస్ ప్లేయర్స్తో ఆడారు. షై హోప్ T20 బ్యాటర్ కాకపోయినా, అంత స్పెషలిస్ట్ కాకపోయినా అతని టీంలో ఖచ్చితంగా ఆడించాల్సిన పరిస్థితి డీసీకి వచ్చింది. సో ఈ మ్యాచ్కి వార్నర్ అవైలబిలిటీ ఉండదా అంటే మనం అప్పుడే చెప్పలేం. ఇంకా అంటే డీసీ కొంచెం లేట్గా అందుకున్నప్పటికీ చాలా మ్యాచెస్ ఉంది. ఓన్లీ 7 మ్యాచెస్ అని ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వార్నర్కి రెస్ట్ ఇస్తారా, మిచ్ మార్ష్ రికవర్ అయ్యాడా అది మనకు తెలీదు. పోయిన మ్యాచ్ స్టబ్స్, ఈ సీజన్లో స్టబ్స్ అద్భుతంగా రాణించిండు. సో స్టబ్స్ అయితే బౌలింగ్లో కూడా 2 వికెట్స్ ఇచ్చిండు. స్టబ్స్ అయితే పక్కా ఉంటాడు. ఈరోజు ఓవర్సీస్ కాంబినేషన్ జేక్ స్టబ్స్ వీరైతే కన్ఫామ్ ఉన్నారు. మరి ఈరోజు షై హోప్ని కూడా తీసుకుంటారు లేదంటే డెఫినెట్లీ తీసుకుంటారు, ఎందుకంటే మిచ్ మార్ష్ వార్నర్ ఎవరో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది. సో ఒక స్లాట్ అయితే మిగిలిపోయింది, ఎందుకంటే డీసీలో బౌలింగ్ బాగుంది. డీసీ వాళ్ళ బౌలింగ్ బాగుంది. ఒకసారి మన డీసీ బౌలింగ్ చూస్తే ముఖేష్ కుమార్ చాలా డీసెంట్గా 4 మ్యాచెస్ మంచి వికెట్ తీసుకుంటూ, ఖలీల్ 6 మ్యాచెస్ ఆడి ఖలీల్ 10 వికెట్స్ తీశాడు. 8 ఎకనామీ తోటి వెరీ సూపర్.
నెక్స్ట్ ఇషాంత్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ అతను చేయాల్సినంత వర్క్ అయితే అతను కూడా చేయగలుగుతున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ మీకు తెలుసు 4 మ్యాచెస్లో ఆల్మోస్ట్ 6 వికెట్స్ ఇచ్చాడు అండ్ 6 ఎకనామీ ఉంది. అక్షర్ పటేల్ గురించి స్పెషల్ చెప్పట్లేదు, 6.75 ఎకనామీ. అంటే ఒక మంచి బౌలింగ్ యూనిట్ అండి డీసీలో, చాలా మంచి బౌలింగ్ యూనిట్. స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ అందరూ చాలా చాలా బెటర్ ఉన్నారు. ఇక బ్యాటింగ్ దగ్గరకు వచ్చేస్తే యాజ్ యూజువల్గా షా ఓపెన్ చేస్తాడు. వీళ్ళందరూ బాగుందండి. డీసీ ఇదే సెటిల్డ్ అండి. అంటే ఈరోజు సన్ రైజర్స్ని ఎదుర్కోవడానికి ఒక పర్ఫెక్ట్ టీమ్ డీసీ. సో ఇంకా పాయింట్స్ మిస్ అయితే సో పెద్ద కాన్సర్న్ లేవు డీసీకి కూడా, ఎస్ఆర్హెచ్ కూడా లేవు. ఈవెన్ దో డీసీ 7 మ్యాచెస్లో 3 విన్సే తీసుకున్నప్పటికీ దే ఆర్ వెరీ వెరీ పొటెన్షియల్ టీమ్ అండి. బట్ ఇంజురీస్ అనేది వాళ్ళని వెంటాడుతుంది. పోయిన మ్యాచ్లో ఇంజురీస్ ఉన్న వార్నర్ లాంటి బ్యాటర్ కూర్చున్నప్పటికీ కూడా బౌలింగ్ తోటి దుమ్ము రేగొట్టేసి జీటీ మీద 1 సైడెడ్ విక్టరీ తీసుకున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఎంత చెప్పుకున్నా మీకు తెలుసు. ఆల్రెడీ 200+ స్కోర్స్ 3 టైమ్స్ చేశారు ఈ సీజన్లో. కేకేఆర్తో క్లోజ్ మ్యాచ్ పోయింది, ఆ తర్వాత జీటీతో ఒక మ్యాచ్ పోయింది, ముంబై ఇండియన్స్తో క్లోజ్గా గెలిచారు. సో ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి ఫైట్ అయితే రెండు టీమ్స్ మధ్య జరిగే ఛాన్స్ ఉంది. బట్ మళ్ళీ ఎవరు గెలుస్తారు అని ప్రిడిక్షన్ అడిగితే మాత్రం ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎక్కువ ఛాన్స్ ఉందండి. ఎందుకు చెప్తుందంటే ఆ స్టేడియంలో ఉన్న రికార్డు అండ్ సన్ రైజర్స్ ఉన్న ఫాము, వాళ్ళ బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంతా పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్ ఉందండి. సో ఖచ్చితంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది, నాకు 200% అనిపిస్తుంది. ఇంకా చెప్పుకోవడానికి ఏముంటుందంటే ప్లేయర్స్ టు వాచ్ అవుట్. టు బి ఫ్రాంక్, అది బ్యాటింగ్ 60 కాంబినేషన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా ఫ్యాంటసీ గేమ్ ఆడితే మాత్రం టు బి ఫ్రాంక్ ఓపెనర్స్ నేను టాప్ ఆర్డర్ బ్యాటర్స్ని ఎక్కువ మంది పెట్టుకుని బౌల్స్ని తక్కువ పెట్టుకుంటే బెస్ట్ అండి. అదైతే బెస్ట్ టిప్. ఎందుకంటే కనిపిస్తుంది ఇది. ఎందుకంటే మీరు ఆలోచించండి, లాస్ట్ ఇయర్ ఇదే స్టేడియంలో 190 ఆర్డర్ రన్స్ కొట్టింది సన్ రైజర్స్. అప్పుడున్న బ్యాటింగ్కి 190 కొట్టింది. ఇప్పుడు అందరూ ఫామ్లో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 240 to 250 కొట్టగలిగే పిచ్ అని వెటోరీ కూడా అంచనా వేస్తున్నాడు. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు 6 హిట్టింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. దాంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నర్వ్స్ను హోల్డ్ చేసుకొని విన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మ్యాచ్ అయిపోయాక రివ్యూలో కలుద్దామండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ట్విట్టర్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ రీట్వీట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.